స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు పరువగలనా నీ స్నేహము మరచీలనే మనగలనా పరువగలనా నీ స్నేహము మరచీలనే మనగలనా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకొనే నిజమైన స్నేహితుడా. నాన్నగారు ఈ సమయంలో దేవి వాక్యండి అందిస్తారు శ్రద్ధగా వినండి. పేజురార్ ప్రైజ్ ది లార్డ్. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డారా, వాక్యాన్ని వినటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. పరిశుద్ధ గ్రంథం నుంచి తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినని వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రియ గొప్ప దేవుడా, శక్తివంతుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మరొకసారి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభా మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మచేత నింపండి, మీ దాసుని బలపరచండి ప్రభా, మీ కృపచేత నడిపించమని ప్రార్థిస్తున్నాం. వాక్యాన్ని వింటున్న మా పిల్లలందరినీ మీరు ప్రభా హృదయాంతరంగాలతో మీరు మాట్లాడండి, మీ ఆత్మచేతని నడిపించమని మేము పొందుతున్నాం. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదవనటువంటి మాటలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినటువంటి మాట అది నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమనై ఉన్నది అని మనం ఇక్కడ చదివాం. నిజమే, మనం అంగీకరించవలసినటువంటి గొప్ప సత్యం ఏంటంటే ఆయన పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడు అన్న సత్యం మనం గమనించాలి. అది ఎంతైనా మనం నమ్మదగిన సత్యం అది. అయితే ఆయన సంచరించిన దినాలలో, అంటే భూమి మీద ఆయన 33 సంవత్సరములు ఆయన జీవించాడు. అనేక ప్రాంతాలు తిరిగి సువార్తను ప్రకటించాడు, అనేక మందిని స్వస్థపరిచాడు, అనేక మందిని బాగుపరిచాడు, అనేక మంది మరి జీవితాల్లో గొప్ప కార్యాలు ప్రభువు చేయటం మనం చూస్తాం. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది తెగవారు ఆయన వెనకాల ఉండి ఆయన చేస్తున్న ప్రతి కార్యాలలో వెనకుండి వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. వారు ఎవరయ్యా అంటే శాస్త్రులు, పరిచయులు. అయితే వారు పరిశుద్ధులు, మేమే పరిశుద్ధులము, మిగతా వారు పాపులు అన్నట్టుగా వారు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అయితే వారి గురించి ప్రభువు ఈ పత్రికలో చెప్పడం మనం చూస్తూ ఉంటాం. అయితే మన ప్రభు చేసిన ఈ గొప్ప కార్యాలు వారు చూస్తూ వారు ఏమన్నారో మనం గమనిస్తే లూకా సువార్త
మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం మనం చదివితే, మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చును గనుక ఇదిగో వీడు తిండిబోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడని వారనుచున్నారు. చూసారా ప్రియ దేవుని బిడ్డారా, ఆయన ఎవరంటే పాపులకు స్నేహితుడు అని వారు అంటున్నారు. అయితే వారు అన్నా అనకపోయినా ఆయన పాపులను రక్షించే కొరకు ఈ లోకానికి ఆయన వచ్చాడు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన పాపుల స్నేహితుడు. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చిన గొప్ప మహిమగల దేవుడు అయినప్పటికీ ఆయన మనందరినీ ఆయన ప్రేమించిన వాడు, మనతో స్నేహము చేసిన గొప్ప దేవుడండి. నిజంగా ఆయన పాపులు స్నేహితుడు కాకపోతే ఆయనకు మనకు ఎటువంటి సంబంధం ఉండేది కాదు. మనం రక్షించబడే వారం కాదు ప్రియదేని బిడ్డలారా. అయితే ఆయన పాపుల స్నేహితుడు, మనల్ని ప్రేమించిన వాడు, మనల్ని ఆదరించి నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడు. ఆయన పాపుల స్నేహితుడు కాకపోతే మనం ఏమయ్యేవారం? రామపత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో మనం చదివితే అక్కడ ఒక మాట మనం చూస్తాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది. చూసారా, ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనతో స్నేహము చేయకపోతే మనం ఇంకను పాపులమై ఉందుము, ఇంకా పాపంలోనే మనం నివాసము చేద్దాము ప్రియదేని బిడ్డలారా. ఎందుకంటే వాక్య ప్రకారంగా ఎలయనగా పాపం వలన వచ్చు జీవితము మరణము, అంటే మనం మరణానికి వెళ్ళవలసిన వారము. అయితే ఆ జీవము గల దేవుడు, ఆ జీవాధిపతి అయిన దేవుడు మనతో స్నేహము చేశాడు. దేవునికి స్తోత్రం. ఇదంత గొప్ప భాగ్యం అండి. ఎవరైనా సాధారణంగా లోకంలో గొప్ప గొప్ప వారితో స్నేహాలు చేస్తూ ఉంటారు. ఒక గొప్పవాడు ఇంకో గొప్పవాడితో స్నేహం చేస్తాడు. ఒక కోటేశ్వరుడు ఇంకొక కోటేశ్వరుడితో స్నేహం చేస్తాడు. అయితే మన ప్రియరక్షకుణ్ణి, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఒకసారి చూడండి. ఆయన మహిమని విడిచి ఈ లోకానికి వచ్చాడు. ఎవరితో స్నేహం చేశాడు? ఒకసారి ఆలోచించేయండి ప్రియదేని బిడ్డలారా. మన పాపులమైన మనతో ఆయన స్నేహం చేశాడు. ఆయన స్నేహం ఎటువంటిది? ఎందుకు ఆయన స్నేహం చేశాడు? మన ప్రతి విధమైన పాపం నుంచి తొలగించడానికి ఆయన మనతో స్నేహం చేసి. అందుకనే ఇక్కడ శాస్త్రులు పరిచయాలు అంటున్నారు కదా, ఏమంటున్నారు వాళ్ళంటే పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. ఆయన పాపుల స్నేహితుడు కాకపోతే మన ప్రతి విధమైన పాపం నుంచి మనకు విడుదల కలిగేది కాదు. మనం ఇంకనూ పాపంలోనే మనం బ్రతికి ఉండేవారం ప్రియదేని బిడ్డలారా. ఎంత గొప్ప సంగతి. అంతేనా అంటే మరొక మాటను మనం చూద్దాం. చూడండి ఒకసారి లూకా సువార్త 15వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఇంకొక మాటను మనం చదువుతాం. చూడండి. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయుచున్నాడు అన్నారు. అక్కడ పాపుల స్నేహితుడు అన్నారు, ఇక్కడ పాపులను చేర్చుకుంటున్నాడు అంటున్నారు. చూసారా, ఆయన స్నేహితుడు, రెండోదిగా ఆయన పాపులను చేర్చుకుంటున్నాడు. చేర్చుకోకపోతే, ఆయన మనల్ని చేర్చుకోకపోతే మనము ఇంకా ఈ భూలోకంలో మనం భయంకరమైన చీకటిలోనే ఉండేవారం ప్రియదేని బిడ్డలారా. ఆయన చేర్చుకుంటున్నాడు గనకనే మనము వెలుగు సంబంధులుగా మార్చబడుతున్నాం. అందుకనే వాక్యం ఎలా చదివిస్తూ ఉంది, భయంకరమైనటువంటి మనం చీకటిలోనూ మరణచ్చేలోనూ మనం చచ్చిన వారమే ఉండగా తన ఆశ్చర్యకరమైన వెలుగు వచ్చి మన వెలిగించింది. ఆ వెలుగే మన ప్రియరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న సత్యం మనం గమనించాలి ప్రియదేని బిడ్డలారా. అందుకొరకు ఆయన పాపులను చేర్చుకుంటూ ఉన్నాడు. వాస్తవానికి బైబిల్ ఏం సెలవిస్తుంది?
అందరూ పాపులే, ఒక్కడును నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. వీరేమో శాస్త్రులు పరిచయులు అనుకుంటున్నారు, ఈయన పాపులతో స్నేహం చేస్తున్నాడు, తర్వాత పాపులను చేర్చుకుంటున్నాడు, వారితో కలిసి భోజనం చేస్తున్నాడు లేదా సహవాసం చేస్తున్నాడు అని వారు అంటూ ఉన్నారు. వాస్తవానికి ఆయన పాపుల గురించే కదా ఈ లోకానికి దిగి వచ్చింది. పాపులను బాగుపరచడం కొరకు, వారి యొక్క పాపం నుంచి, వారి శాపం నుంచి విడుదల చేయడానికి కదా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. వారేమో మేము పరిశుద్ధులము, వారు పాపులు అని అనుకుంటూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఒకసారి గమనించండి. ఓ సందర్భంలోని యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. పుట్టి గుడ్డివాడైనటువంటి ఆ గుడ్డివాడితోని నీవు పాపివి, మేము పరిశుద్ధులము అంటూ ఉన్నారు వాళ్ళు. అయితే వాడిని, ఆ గుడ్డివాడిని వెలివేసిన తర్వాత, అతన్ని వెలివేసిన సంగతి దేవుడికి ఎరబడినప్పుడు ఆ గుడ్డివాడిని చేర్చుకున్నాడు. అతన్ని కనుగొని అతన్ని చేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఎవరినైతే వెలివేశారో, లోకంలోంచి, సమాజంలోంచి, కుటుంబంలోంచి వెలివేశారో అటువంటి వారిని చేర్చుకోలేదా ప్రియమైన బిడ్డలారా? ఒకసారి గమనించండి. కుష్ఠ రోగులను, చంద్ర రోగులను, ఏమండి, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారిని దేవుడు చేర్చుకోలేదు, వారిని బాగుపరచలేదు, వారిని స్వస్థపరచలేదు. దేవుడు ఎంత గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఒకసారి గమనించండి. ఆయన చేర్చుకునే దేవుడు, ఆయన ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు. ఆయన వద్దకు వచ్చే వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేసే దేవుడు కాదు. ఆయన నమ్మదగిన దేవుడు అండి, ఆయన నమ్మకమైన దేవుడు. అందుకనే పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకములకు వచ్చానన్న మాట నమ్మదగినది. ఎంత గొప్ప నమ్మదగిన మాట అంటే అది ఎంత ఆశ్చర్యం మనకి. ఆయనతో మనకు సహవాసం ఏంటండి? ఆయన పరిశుద్ధుడు, మనం పాపులం. ఆయన జీవం, మనం మరణం. ఆయన వెలుగు, మనం చీకటి. ఆయనతో మనకి సహవాసం ఎలా? అయినను ఆయన పరలోక మహిమను వీడి ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎంత గొప్ప సంగతి! ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించేద్దాం. ఆయన పాపుల స్నేహితుడు, రెండవదిగా ఆయన పాపులను చేర్చుకుంటున్నవాడు. ఇక మూడవ మాట మనం గమనిస్తే లూకా సువార్త 19వ అధ్యాయం దగ్గరికి వెళ్తే మనందరికీ తెలిసినటువంటి సత్యమే. అక్కడ ఒక సంఘటన మనం చూస్తూ ఉంటాం. చూడండి ఒకసారి, లూకా సువార్త 19వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుష్యుని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కునిరి. అందరూ అది చూచి, ప్రజలందరూ, అక్కడ శాస్త్రులు పరిచయులు మాత్రమే కాదు, ప్రజలందరూ అక్కడ ఉన్నారు. అది చూసి వారు ఏమనుకుంటారంటే, పాపి అయిన మనుషుడి వద్దకు బస చేయ వెళుతున్నాడు, ఈయన పరిశుద్ధుడు అని అనుకుంటున్నాడు, అయితే ఈయన దేవుడు అని అనుకుంటూ ఉన్నాడు, అయితే పాపులతో స్నేహం చేస్తున్నాడు, పాపులను చేర్చుకుంటున్నాడు. మూడవదిగా పాపి అయినటువంటి మనిషిని ఇంటికి వెళ్ళి బస చేయడానికి వెళ్తున్నాడు అని ఇక్కడ ఈ సందర్భం మనం చూస్తూ ఉంటాం. ఈ సందర్భం ఏంటంటే జక్కయ్య, పాపి అయిన జక్కయ్య అని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. ఇతను సుంకపు గుత్తదారుడు లేదా ట్యాక్స్ కలెక్టర్ అంటాం మనం. అయితే ఇతను చేసే పరిస్థితి మనకు తెలుసు. అయినను దేవుడు ఎవరో అని చూడగోరాడు జక్కయ్య. ఈయన దేవుడా మానవుడా అన్న సంగతి అతను తెలుసుకోవడం కొరకు ఒక మేడి చెట్టు ఎక్కి కూర్చొని చూడడం మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ చెట్టు దగ్గరికి, ఆ మార్గం గుండా ప్రభు వచ్చినప్పుడు ఆ జక్కయ్యని చూసి వెంటనే, జక్కయ్య చెట్టు దిగు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉంది, అంటే బస చేయవలసి ఉన్నది. ప్రజలందరూ ఏమనుకుంటారు? అది చూసి, ఇప్పుడు మనం చదువుదాము, అది చూసి ప్రజలందరూ ఏమనుకుంటున్నారు చెప్పండి? ఏమనుకుంటున్నారు చెప్పండి? చాలా సణుక్కున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈయన పాపుల స్నేహితుడు, ఈయన పాపులను చేర్చుకుంటున్నవాడు, తర్వాత పాపి ఇంటికి బస చేయడానికి వెళ్తున్నాడు. అసలు పాపికిని పరిశుద్ధుడికి ఎంత వ్యత్యాసం!
ఈ లోకంలో చాలా మంది ఇలాగేనే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. నేను ఎంతో పరిశుద్ధుడిని అని కొంతమంది వ్యక్తులు తృణీకరిస్తూ ఉంటారు. నేను ఎంతో పరిశుద్ధుడును, నేనెంతో గొప్పవాడిని అని చెప్పుకుని చాలా మంది ప్రజలను అవలేలగా ప్రజలను తృణీకరిస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, మన దేవుడు తృణీకరించిన దేవుడా? ఎవరిని తృణీకరించలేదండి. పాపిని రక్షించిన దేవుడు, పాపుల స్నేహితుడు ఆయన, పాపులను చేర్చుకున్నవాడు ఆయన. పాపి అయినటువంటి ఇంటికి వెళ్ళి వారింటికి వెళ్ళి బస చేసి వారికి ఏం చెప్పాడు? ఆ జక్కయ్యకి ఏం చెప్పాడు చెప్పండి? ఆ ఇంటికి నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది అన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వెంటనే అప్పుడు తన పాపాలన్నీ ఒప్పుకొని జక్కయ్య ఏం చెప్పాడు? ప్రభువా, ఇంతవరకు నేను చేసిన ఈ యొక్క అక్రమమైన లేదా వ్యతిరేకమైనటువంటి పాపం అన్నిటి నుంచి విడిచిపెట్టేసి నేను ఎవరి వద్ద అయితే నేను అక్రమంగా తీసుకున్నానో దానికి 4 వంతులు నేను చెల్లిస్తాను అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభు వెంటనే ఒక మాట అన్నాడు. ఏంటి ఆ మాట అంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఇతడును అబ్రహాము కుమారుడు. ఎందుకంటే అబ్రహాములాగా ఇతడును దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, ఈయన దేవుడు అని తెలుసుకున్నవాడు, ఆయన యందు విశ్వాసం ఉంచినవాడు. ఈ రోజున నీవు కూడా ప్రభువైన యేసుక్రీస్తు యందు నీ విశ్వాసం ఉంచి నేను పాపిని అని నువ్వు అనగలిగితే నీవు కూడా అబ్రహాము కుమారుడవు, కుమార్తెవే. అందుకనే ప్రభు ఒక మాట అన్నాడు, నేడు ఆ ఇంటికి రక్షణ వచ్చినది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. నేడు మన ఇంటికి రక్షణ ఉందా? నేడు మన ఇంటి పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి గమనించండి ప్రియదేవుని బిడ్డలారా. జక్క ఇంటికి దేవుడు వచ్చాడు, అంత మాత్రమే కాదు, ఆ కుటుంబానికి గొప్ప రక్షణ కలిగింది. ఈ రోజున నీ కుటుంబానికి, నీ కుటుంబంలోకి దేవుడు బస చేయడానికి రావాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే నువ్వు చేర్చుకుంటావా? జక్కయ్యలాగా నువ్వు చేర్చుకుంటే నీకు కూడా రక్షణ అనేది దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన బస చేయడానికి వెళ్ళాడు అని ఆ ప్రజలు చాలా చనుక్కున్నారు. ఎందుకంటే వారు అనుకుంటూ ఉన్నారు మేమంతా పరిశుద్ధులము, వారు పాపులు అనుకుంటూ ఉన్నారు. నేటికి చాలా మంది కూడా ఇలాగే వ్యత్యాసం చూపిస్తూ ఉంటారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇది సమాజంలో కాదు, సంఘంలో కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. మేమేదో గొప్ప పరిశుద్ధులము, వారు పాపులు అని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మనం పాపులను తృణీకరిస్తూ ఉంటాం, కానీ ఆయన తృణీకరించలేదు. ఆయన చేర్చుకున్నాడు, ఆయన స్నేహితుడిగా ఉన్నాడు, ఆయన బస చేయటానికి వెళ్ళిన దేవుడిగా ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, ఒక అడుగు మనం ముందుకు వెళితే ఎవరిని చేర్చుకున్నాడు, ఎవరెవరి పట్ల దేవుడు ప్రేమను కరుణ చూపించాడు. ఇదే ప్రజలు ఒక స్త్రీని పట్టుకొని వచ్చారు. అది మనం యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనం మనం చదివితే, శాస్త్రులను పరిశీలను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీను తోడుకొని వచ్చి ఆమెను మధ్యను నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను గదా. అయినను నీవేమి చెప్పుచున్నావు అని ఆయన అడిగాను. ఆయన మీద నేరము మోపవలని ఆయనను శోధించుచు ఇలాగును అడిగిరి. చూసారా ప్రియదేవుని బిడ్డలారా, ఆయన ఏం చెప్తాడు? ఆయనేమి చెప్తాడని ఆయన మీద నేరం మోపవాలని ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆయన ఎదుట నిలబెట్టడం మనం చూస్తాం. ఆమె పాపము చేస్తూ ఉండగా పట్టబడిన స్త్రీ. అయితే ప్రభు ఆ సంఘటన మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రభు ఒక మాట చెప్పడం మనం చూస్తాం. ప్రియదేవుని బిడ్డలారా, రాళ్ళు రువ్వి, వాస్తవంగా మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరైనా పాపం చేస్తే వారు రాళ్ళతో కొట్టి చంపేవారు, వాస్తవమే. అయితే అది పాత నిబంధన. ఇప్పుడు క్రొత్త నిబంధనకు వచ్చాం. అక్కడ మోషే ఉన్నాడు, ఇక్కడ మన ప్రభు ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపుల స్నేహితుడని మనం చెప్పుకున్నాం, ఆయన పాపులను చేర్చుకుంటున్నాడని మనం చెప్పుకున్నాం, ఆయన పాపి ఇంట బస చేయడానికి
వెళ్ళాడని చెప్పుకున్నాం. ఇప్పుడు ఎవరిని చేర్చుకుంటున్నాడు ఆయన అంటే, పాపము చేస్తూ ఉండగా పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీలో ఎవరైనా పాపము చేయని వారు ఎవరైనా ఆమె మీద రాయి వేయండి. ఉన్నారు ఎవరైనా? అక్కడ ఒక మాట మనం చదువుతాం ప్రియదేని బిడ్డలారా, 9వ వచనంలోని 9వ వచనం మనం చదువుతాం, చూడండి ఒకసారి. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళి. అక్కడ ఒక మాట మనం ఫుట్ నోట్ లో చూస్తాం, వారు మనస్సాక్షి గద్దించబడిన వారే. అంటే వారు మనసులో అనుకున్నారు, అయ్యో మనం కూడా పాపంలో ఉన్నవారు, మనం కూడా పాపులమే కదా, నేను పాపునే, నేను కూడా పాపం చేసిన వాడిని, ఏదో ఒక విధంగా పాపం చేసిన వాడిని. అయితే నేను పాపినై ఉండి ఇంకొక పాపిని తీర్పు తెచ్చడం అది సరికాదు కదా అని వారు మనస్సాక్షి గద్దించబడి వారు బయటికి వెళ్ళిపోయారని మనం చూస్తూ ఉంటాం. అక్కడ విచిత్రమైన సంగతి ఏంటంటే, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు. ఎంత గొప్ప ఆశ్చర్యం ప్రియదేని బిడ్డారా. మనం పాపంలో ఉండి ఇంకొక పాపికి తీర్పు తీర్చడం అనేది, దేవుడే తీర్పు తీర్చాలి తప్ప మనం ఎవరికి ఎన్నడనో తీర్పు తీర్చకూడదు. మన కంట్లో దూలములు పెట్టుకొని ఇతర వారి కంట్లోని మనం నలుసును తీద్దామని అనుకోకూడదు. ఇక్కడే అది జరుగుతున్న మాట. ప్రభు ఇలా చెప్తున్నాడు, మీలో ఎవరైనా పాపం చేయని ఉంటే రండి, ఆ మీద రాయి వేయండి. వారంతా బయటకు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు ఒక్కడే మిగిలేను. ప్రియదేని బిడ్డలారా, ఎవరు మిగలరు. ప్రభు ఒక్కడే మిగులుతాడు. ప్రభు ఒక్కడే చివరాఖరికి మనకి మిగిలేది. తల్లిదండ్రుల్లో మిగిలరు, బంధువులు, స్నేహితులు, ఈ లోకంలో సంపాదించిన ధనధాన్యాలు, బిల్డింగులు ఇవేమీ నిలవు. ప్రభు ఒక్కడే. ఆయన విశ్వాసం ఉంచిన నీవు కూడా ఆయనతో పాటు ఉంటావు. ప్రియదేని బిడ్డలారా, ఈ స్త్రీని, అమ్మా నేను ఎవ్వరూ ఏమీ చేయలేదు, అయితే నేను కూడా ఏమీ చేయను, ఇంకెన్నడూ కూడా పాపము చేయకు, సమాధానంతో పొమ్ము అని ఆ స్త్రీని పంపించడం మనం చూసారా? ఆయన చేర్చుకున్నాడు పాపి అయిన స్త్రీని. ఇంకెన్నడూ పాపము చేయకు, ఇది మాట. ఇంకెన్నడూ పాపములో కొనసాగుతున్నటువంటి వారు ఇప్పుడైనా ఆ పాపానికి పులి స్టాప్ పెట్టి, ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభు తట్టు మనం తిరగాలి. ప్రభువే మనకి తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియదేని బిడ్డ, ఇంకొక సందర్భాన్ని మనం చూస్తే, ఇదే ఆ యొక్క యోహాను సువార్తలోని మరొక మాటను మనం చూస్తే, ఇక్కడ క్షమించిన లూకా సువార్త 7వ అధ్యాయము 39వ వచనంలో ఒక మాటను మనం చదువుతాం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదియో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని చూసారా? ఇక్కడ ఈ సందర్భం మనకు తెలుసు ప్రియదేని బిడ్డలారా. ఈమె ఒక స్త్రీ, ఒక పాపాత్మైన స్త్రీ. పరిసయ్యుడి ఇంటికి ఆయన భోజనానికి పిలిచినప్పుడు సీమోను ఆయన ఇంట చేర్చుకొని ఆయన భోజనం ఏర్పాటు చేసిన తర్వాత ఒక స్త్రీ వెనక నుంచి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో ఆయన పాదాలను కడిగినట్లుగా, తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలను తుడిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, వారు అనుకున్నటువంటి మాట ఏంటంటే, ప్రియదేని బిడ్డలారా, ఈమె ఎవతో అంటున్నారు. చూసారా? వారు వాడిన పదజాలం ఏంటో చూడండి ఒకసారి. ఈమె ఎవతో అంటే పాపుల పట్ల ఎంత వివక్షత వాళ్ళు చూపిస్తున్నారు. కానీ మన ప్రభువు ప్రేమను చూపిస్తున్నాడు. అక్కడ పాపాత్మురాలైన స్త్రీకి అమ్మా అని పిలిచాడు. ఇక్కడ ఆ స్త్రీ, ఈ స్త్రీ అని ఎంత గౌరవంగా పిలిచినట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రజలు. అంటే పాపుల పట్ల గౌరవమా అని మీరు అనుకోవచ్చు, కానీ వారు అంటున్నారంటే ఈమె యవతియో అని పిలుస్తున్నారు. చూసారా? కానీ ప్రభు అన్నాడు కదా, ఈ స్త్రీ ఆమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు క్షమించబడ్డాయి. ఎంత గొప్ప సంగతి, ఎంత గొప్ప సంగతి. ప్రభువుని ఎవరైతే ప్రేమిస్తారో, ప్రేమించిన పాపము నుంచి విడుదల పొందుతారో, ప్రభువు వారిని ప్రేమించేవాడుగా, వారి విస్తార పాపములు క్షమించేవాడుగా ఉంటాడు. ప్రియదేని బిడ్డారా, అందుకొరకు ఆయన స్నేహితుడు, ఆయన
ఆ పాపాత్మైన స్త్రీకి ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. ఇక్కడ ఈ యొక్క స్త్రీకి కూడా ఆయన కాపాడిన వాడు, ఈమె కూడా స్నేహితుడిగా ఉన్న గొప్ప దేవుడు. ప్రియమైన బిడ్డలారా, ఇక చివరిగా మనం చూస్తే ఆయన చేసిన కార్యం ఏంటి అంటే మనం చూద్దాం. చూడండి ఒకసారి లోక సువార్త 23వ అధ్యాయము 33వ వచనం చదివితే ఆయన ఎవరిని చేర్చుకుంటున్నాడు, ఎవరితో స్నేహం చేస్తున్నాడు అని మనం చూస్తే చూడండి ఒకసారి. వారు కపాలమనబడిన స్థలములకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. చూడండి, ఈ సందర్భం కూడా మనకి అందరికి తెలిసిన విషయమే. ఆయన సిలువ వేసినటువంటి సందర్భంలో కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని సిలువ వేయటం మనం చూస్తూ ఉంటాం. అయితే వారి మధ్యలో ఉన్న ప్రభు వారితో స్నేహం, అంటే వారితో ఉంటూ ఆయన బందిపోటు, వాళ్ళు దొంగలు అని అక్కడ రాయబడి ఉంది, వారు నేరస్తులు. అయితే వారి మధ్యలో ఆయన స్నేహితుడిగా ఉన్నాడు. అయితే ఒక దొంగ అన్నాడు, నీవు దేవుడు అయితే నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని మాట్లాడినప్పుడు అప్పుడు కుడివైపున దొంగ గద్దించి, మనము శిక్షలో ఉన్నాం, మనం పాపం చేసిన వారం, ఆయన ఏ పాపమో చేయలేదు అని అతన్ని గద్దించినప్పుడు అప్పుడు ప్రభువా నీ రాజ్యం వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని పలికిన మాటను బట్టి వెంటనే ప్రభు అన్న మాట మనందరూ తెలిసిన విషయమే. నేడు నీవు నాతో కూడా పరదేశంలో వద్దు అన్నాడు. అంటే బందిపోటు దొంగను కూడా ఆయన చేర్చుకున్నవాడు, ఆయన వారితో స్నేహము చేసిన వాడు, ఆయనతో వారితో బస చేసిన వాడు. ఎంత గొప్ప దేవుడు అండి! అటువంటి దేవుణ్ణి మనం ఆరాధించాలి, ఏమని ఆయన స్తుతించాలి? ఒకసారి ఆలోచించేద్దాం ప్రియమైన బిడ్డలారా. ఆయన మన కొరకు తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం మనం చదివితే అక్కడ ఆయన ఏమని అని రాయబడిందంటే చదువుదాం ఒకసారి ఆ మాట. ఆయన దేవుని స్వరూపమై కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. చూడండి సరే, ఇక్కడ ప్రియమైన బిడ్డలారా, ఆయన దాసుని స్వరూపము ధరించుకున్నాడు. ఆయన తాను తగ్గించుకున్నాడు. ఆయన తాను తగ్గించుకొని దాసుల స్వరూపము ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు. పరలోకంలో ఎంతో మహిమ ఉంది ఆయనకి, అయితే అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. అది విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనతో స్నేహం చేసిన వాడు ఆయన, మనల్ని చేర్చుకున్నవాడు ఆయన, అయితే మనతో బస చేసిన వాడు, అంటే మనతో కలిసి జీవించిన వాడు ఆయన. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన! ఆయన తాను తగ్గించుకున్నాడు, తాను రిక్తునిగా చేసుకున్నాడు, తాను అప్పగించుకున్నాడు, తాను సమర్పించుకున్నాడు అని మనకు చదువుతాం. ఎంత గొప్ప తగ్గింపు అండి! అటువంటి తగ్గింపు మనకుందా? ప్రభు ఎంతగానో తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన బిడ్డలారా, ఆయన స్నేహితుడిగా ఉన్నాడు, ఆయన మనల్ని చేర్చుకుంటూ ఉన్నాడు, ఆయన మనతో కలిసి జీవించాలని అనుకుంటున్నాడు. అందుకనే ఆయన తలుపు వద్ద నిలబడి, ప్రకటన గ్రంథంలో మనం చదువుతూ ఉంటాం, ఇదిగో ఆయన తలుపు వద్ద నిలబడి ఆయన తట్టుచుకున్నాడు. ఎవరైతే ఆ స్వామిని ఆ తలుపు తీస్తారో ఆయన వారితో ఉండాలని ఆశపడుతున్నాడు, ఆయన మనతో జీవించాలని ఆశపడుతున్నారు. ఇప్పుడైనా ప్రభుని చేర్చుకుంటావా? ఇప్పుడైనా ప్రభుని చేర్చుకొని ప్రభు తట్టు తిరగమని, ప్రతి విధమైనటువంటి పాపము నుంచి, శాపము నుంచి నీవు దేవుని తట్టు మళ్ళుకొని ప్రభువా నేను పాపిని అని జక్క ఇలా నువ్వు అడగలిగితే జక్క ఇంటికి వచ్చిన రక్షణ నీ ఇంటికి కూడా వస్తుంది. అలాగూ అడుగుదాం, అలాగూ మనం ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, మీకు వందనాలు. అయినా నీవు పాపుల స్నేహితుడవు నాయనా. అయినా నువ్వు పాపులను చేర్చుకుంటున్నవాడు నాయనా. నీవు
మాతో కూడా బస చేస్తున్నవాడు దేవుడు ఆయన మీకు స్తోత్రాలు. ఎందుకంటే నీవు ఈ లోకానికి రాకపోతే, నీవు స్నేహితుడిగా లేకపోతే మేము ఇంకనో పాపలమై ఉందామయ్యా, మేము ఇంకనో చీకటిలో ఉందాము, మేము ఇంకనో ప్రభా ఆయన మరణశైలోనే ఉందాము ప్రభా. తండ్రి నీవు వచ్చి మమ్మల్ని వెలిగించావు, నీ రక్షణ భాగ్యం మాకు ఇచ్చావు ప్రభా. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు తెలియపరుస్తూ తండ్రి ఆయన నీ రక్షణ భాగ్యం అందరికీ నీవు దయచేయి. ఈ మాటలు వింటున్న ప్రతి వారు ప్రభా మిమ్మల్ని చేర్చుకొని గొప్ప రక్షణ భాగ్యం మీరు కలిగించి నేను ఆమెకి మహిమ తెచ్చుకుని సమస్త మహిమ మీకే చేయిస్తాను. యేసయ్య పరిశుద్ధుడు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. God bless you.